నిన్న లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. దీంతో అధికారికంగా పంత్ సేన ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. ఎడాపెడా 4లు 6లు కొడుతూ అభిషేక్ శర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. దీంతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే 8వ ఓవర్ వేసేందుకు దిగ్వేష్ రాతి వచ్చాడు. ఆ ఓవర్లో అభిషేక్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ కొట్టాడు. కానీ టైం కాకపోవడంతో ఆ బంతి వెళ్లి శార్దుల్ ఠాగూర్ చేతిలో పడింది. దీంతో అవుట్ అయిన అభిషేక్ వైపు చూస్తూ కోపంగా ఇక ఆడింది చాలు అంటూ తన నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు దిగ్వేష్. అయితే డగౌట్ కు వెళ్లేందుకు సిద్ధమైన అభిషేక్ మళ్లీ వెనక్కి వచ్చి దిగ్వేష్ పై ఫైర్ అయ్యాడు. అతడు కూడా అభిషేక్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఎంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అలాగే పోతూ పోతూ అభిషేక్ రేయ్ నీ పిలకను కోచేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మా జట్టు గెలిచినందుకు, అందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు. మేము మొదట బ్యాటింగ్ చేసి ఉంటే నాకు వేరే ప్రణాళికలు ఉండేవి. కానీ అంత పెద్ద స్కోర్ ను చేజింగ్ చేయడానికి స్పష్టమైన ప్రణాళిక ఉంది. 200కు పైగా స్కోర్ ను చేజ్ చేసేటప్పుడు పవర్ ప్లే లో బాగా రాణించడం చాలా ముఖ్యం. అందుకే పవర్ ప్లే లో భీకర ఇన్నింగ్స్ ఆడాను. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా నాకున్న ప్రణాళిక అదే. దూకుడుగా ఆడడమే లక్ష్యంగా బరిలోకి దిగుతా అని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు. ఇకపోతే తన అవుట్ అయ్యాక దిగ్వేష్ చేసిన పనికి అభిషేక్ శర్మ స్పందించాడు. తన సెలబ్రేషన్స్ శృతి మించడంతోనే నేను రియాక్ట్ అయ్యానని అభిషేక్ శర్మ అన్నాడు. అయితే మ్యాచ్ తర్వాత అంతా సద్దుమణిగింది. అతనితో నేను మాట్లాడాను. ఇప్పుడు అంతా బాగానే ఉందని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు.